చెప్పబోయేటటువంటి లీల ఉలూకల బంధనము అంటారు దీన్ని. ఈ ఉలూకల బంధనము మహాత్ములైనటువంటి వారు కొంతమంది అయితే ధ్యానం చేస్తూ స్పృహ తప్పిపోయి 6 నెలలు అలా ఉండిపోయారు. అంత అద్భుతమైనటువంటి లీల. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నాకున్న పరిమితమైన పరిజ్ఞానంలో భాగవతం మొత్తం మీద తలమానికమైనటువంటి లీల ఇదే. గోవింద పట్టాభిషేకం కూడా దీని తర్వాతే. అంత గొప్ప లీల ఈ లీల. ఈ లీల వినడం కోసమని ప్రత్యేకం చెప్పించుకుంటారు. చెప్పించుకుని అయ్యా మాకొక్కసారి ఉలూకల బంధనం చెప్పరా అని అడుగుతూ ఉంటారు పెద్దలు. అలా చెప్పించుకుని పెద్దల్ని పిలిచి విని పొంగిపోతుంటారు. అంత సర్వోత్కృష్టమైన లీల ఉలూకల బంధన వృత్తాంతం. ఇవాళ మహాశివరాత్రి మన అదృష్టం. నేను ప్రత్యేకం తేలేదు, వరుసలో ఉలూకల బంధనం వచ్చింది. నాకు నిన్న రాత్రిది జ్ఞాపకం వచ్చే పక్కన పెట్టడానికి నువ్వెవరు, వీళ్ళందరికీ ఉలూకల బంధనం చెప్పించాలని ఇవాల్టికి ఆ లీల తెచ్చాను. పక్కన పెట్టడానికి నువ్వెవరు, నువ్వు అదే చెప్పనిపించింది. కాబట్టి రేపు నేను అదే చెప్తానడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు నేను ఉలూకల బంధన వృత్తాంతం చెప్తాను, మీరు సంతోషంగా దాన్ని అవధరించండి. ఒకనాడు యశోదమ్మ ఆ పెరుగు చిలుకుతోంది. భగవానుడు జన్మించిన తరువాత అక్కడ ఐశ్వర్యం ఎక్కువైపోయింది. ఐశ్వర్యం ఎక్కువైపోవడం అంటే ఎవరికి ఏది ఐశ్వర్యమో అది ఐశ్వర్యం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యందు జ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకు ఐశ్వర్యం. ఆయన 10 మందిని ఉద్ధరించగలగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక వైశ్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వర్తకం బాగా సాగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, తన ప్రభువు అధికారి మెచ్చుకునేటట్టుగా తాను పని చేయగలగడం ఆయనకు ఐశ్వర్యం. గొల్లలకి వాళ్ళకి తెల్లవారి లేస్తే ఐశ్వర్యం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇవి పెరగడం వాళ్ళకి ఐశ్వర్యం. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తరువాత విశేషమైనటువంటి పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా. అందుచేత వాళ్ళకి ఆ పాలు పెరిగాయి, పెరుగు పెరిగింది, వెన్న పెరిగింది, నెయ్యి పెరిగింది. చిత్రం ఏమిటంటే షేరు పాలు ఇచ్చేటటువంటి ఆవులు 4 షేర్ల పాలు ఇస్తున్నాయి. చిన్న చిన్న కుండలు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కుండలు కొనుక్కున్నారు. ఆ పాలు కూడా గట్టిగా తోడుకునేవి. ఎవరి ఐశ్వర్యం వాళ్ళకి ఆదరణీయం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి జ్ఞానమునందు అభినవేశం ఉందనుకోండి, ఆయనకి ఉత్సాహం ఉందనుకోండి, ఆయన తెల్లవారు లేవగానే స్నానం చేసి గాయత్రి చేసుకుంటే తప్ప బయటికి రాడు. అలా వాళ్ళు చల్ల చిలికితే వాళ్ళు మామూలుగా చల్ల చిలకరు. చల్ల చిలికే ముందు వాళ్ళు తలస్నానం చేసి చక్కటి పట్టు చీర కట్టుకుని కొప్పులో పువ్వులు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని, ఇవన్నీ ఐశ్వర్యాలు. మెడలో మంగళసూత్రం చప్పుడవుతుండగా ఇన్ని గొలుసులు వేసుకుని ఆ పట్టు చీర తీసి ఇలా దోపుకుని చక్కగా ఆ తాడు పట్టుకుని, ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న గమ్మత్తైన శక్తి ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? వాళ్ళు వేదప్రోక్తమైనటువంటివి మంత్రబద్ధమైన విషయములే చదవాలని ఏం లేదు. అందుకే ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలైన రీతిలో ప్రమాదరహితమైన రీతిలో ఉంటాయి కొన్ని. ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం మీకు ఇచ్చిన బహుమానం లాంటిది. ఇవి చదువుకుంటుంటే అవి వినపడుతుండగా ఇంట్లోకి భూతప్రేతాది శక్తులు ప్రవేశించవు. 2 ఈశ్వరనామం వినపడుతుంటుంది కాబట్టి ఇంట్లో ఒక గొప్ప సంస్కార బలం, ఐశ్వర్యం వృద్ధిలోకి వస్తాయి. వీళ్ళు చెప్తున్నటువంటి భగవన్నామం భర్తని కూడా రక్షిస్తుంది. కాబట్టి పూర్వం అలా భగవన్నామం చెప్తూనే అన్ని నడిపిస్తూ ఉండేవారు. నేను తరచు చెప్తుంటాను, మా చిన్నతనంలో నిద్ర లేచేటప్పటికి మమ్మల్ని 4 గంటలకు లేపి ఒరే మొహం కడుక్కొని చదువుకోండి అనేవారు. నిజంగా చదువుకుందామని కూర్చుంటే అప్పుడప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళు వస్తుండేవారు, వీధిలో కూర్చుని చదువుకోండి అనేవారు. ఎందుకంటే మా బలహీనత కనిపెట్టేశారు వాళ్ళు. పెరట్లో ఒక లైట్ సరిపోతుంది కదా అని ఒరే మీరు వంటింట్లో కూర్చొని చదువుకోండి, మేమేమో అక్కడ ఏదో స్నానాలు చేస్తామంటే వీళ్ళు మామూలుగా స్నానం చేసేవారు కాదు. స్నానం చేస్తూ అందమైన పాటలు పాడేవారు స్వామికి. ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో, పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని ఇలాంటివి పాడుతుంటే మా మనస్సు దాని మీదకి వెళ్ళిపోయేది. అబ్బాయి ఎంత బాగుందో ఆ సుప్రభాతం. ఏమిటో ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టిన అని ఇక్కడ హుమయూన్ చక్రవర్తికి అక్బర్ జన్మించను అంటుండేవాళ్ళం, కానీ ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టిన దాని మీదకి వెళ్ళిపోతుండేది ధ్యాస. వీళ్ళు కనిపెట్టేసి కొన్నాళ్ళకి వీధిలో కూర్చో అన్నారు. అలా అయిపోయిన తర్వాత వదిలిపెట్టేవారా? ఇది అయిపోయేది అంతే. సుప్రభాతం మానసికంగా వెళ్ళిపోయేవారు ఎక్కడికో. వెళ్ళిపోయి
శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితే కోటలు దాటితే అడుగులు దాటితే మడుగులు దాటితే అన్నీ దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు దారుని లోపల దౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చలగుచుమడి వస్త్రంబులు కట్టితి పొలుపుగ నుదుట విభూతి ధరించితి పిల్లారయ్యకు ప్రియముగ మ్రొక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దెపై చూచితి నవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్రలింగం లింగముగనుగొని లింగదేహినై వెళ్ళిపోయాం శ్రీశైలం మహాశివరాత్రి నాడు. అలా మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేవారు. రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ పడుకుంటూ లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తులా పాలిటిది కల్పవల్లి అని అది చెప్పడం కూడా చిట్ట చివరికి వచ్చేసేటప్పటికి ఎంత అందంగా చెప్పేవారంటే చాగంటి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వులా పూజ చేతు అని మా అమ్మమ్మ గారు పాడుతున్నారు అనుకోండి. ఇవటూరి వారింట అంటే మేము చిన్నప్పుడు తెలియక అమ్మమ్మ ఇవటూరు అంటాం ఏంటి చాగంట అనాలి మా ఇంట్లో అనేవాడు. అంటే ఒరే మీ ఇంట్లో మీరు చాగంట అనుకోండి మేము ఇవటూరు అంటాం అనేది మా అమ్మమ్మ. అందుకని ఎవరికి వాళ్ళు పెట్టుకుని మళ్ళీ ఆ అమ్మవారికి లాలి పాడుతుంటే ఆ లాలి వినాలని ఎంత ఉత్సాహంగా ఉండేదో అలా వాళ్ళు పాడుతుంటే ఎంత అందంగా ఉండేవో నిజంగా. ఆ మానస పూజలు ఆ కీర్తనలు ఆ దర్శనాలు. సరే ఈ మాట ఎప్పుడైనా భగవంతుడు శివమహాపురాణం చెప్పించినప్పుడు అలాంటి వాటిలోకి వెళదాం. అందుకని ఇన్ని కోర్కెలు కాబట్టి ఆ విధంగా ఆ యశోద సంతోషంగా పెరుగు చిలుకుతోంది. చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతోంది, భగవత్ కథలు పలుకుతోంది, మనస్సులో కృష్ణయ్యని తలుచుకుంటోంది. చేసేది పవిత్రమైనటువంటి దధిమథనం. వెనక పువ్వులలోంచి సువాసన వస్తోంది. చేతి గాజులు ఘల్ 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 మని ఆ తాడు ఇటు తిరిగి లాగినప్పుడు ఈ గాజులు ఘల్, ఇటు లాగినప్పుడు ఈ గాజులు ఘల్. ఆ ఘల్ ఘల్ మని కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెలు కదులుతున్నప్పుడు ఘల్లుమంటూ మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణం. అసలు ఆ వడ్డాణాలే కరువైపోయాయి. ఆ వడ్డాణాలకి గంటలు, ఆ చిరుగంటల చప్పుళ్ళు చక్కగా అలా మోగుతూ ఆవిడ దధిమథనం చేస్తుంటే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేకపోతే మనం దెప్పి పొడుస్తాం. ఏం మరిచిపోయావా? యోషా గణీనవ రదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంతన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి ఆ రోజున నువ్వు కృష్ణ పరమాత్మగా వెళ్ళినప్పుడు పెరుగులో కవ్వం దిగేది కాదు, అంత గట్టిగా తోడుకునేది. ఆ కవ్వం తిప్పుతుంటే ఈ కవ్వానికి కుండకి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా పెరుగు చర్ చస్ చర్ చస్ అంటుండేది. ఆ చప్పుడు వినపట్టల్లా లే అంటారు. అనేటప్పటికీ ముందు ఒకళ్ళమాత నవ్వుకుంటుంది, యశోద కదా ఆవిడ. అందుకని అలా ఏదో చక్కటి భగవత్ స్తోత్రాలు ఆలాపన చేస్తూ ఆ యశోద దధిమధనం చేస్తోంది. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చందిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కడిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎంత ఇష్టమో నాకు ఆ పద్యాలంటే. సుడియుచు గిదుకుచు వాలుచు మహానుభావుడు పోతన గారు ఇక్కడ దర్శనం చేసి రాసుకున్నారండి. పిల్లలు ఇంట్లోకి ఎలా వస్తారో అలా వచ్చారు. ఏదో పెళ్లివారు వస్తారు సాయంకాలం 6 గంటలకి, మగ పెళ్లివారు కదా అని ఏదో చాలా గౌరవంగా గంభీరంగా వాళ్ళతో మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా అని మాట్లాడుతుంటాడు ఇంటి యజమానురాలును. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాడు గబగబా ఒంటి నిండా మట్టి రాసేసుకుని పరిగెత్తుకొచ్చేసి నానమ్మ నాకు మంచినీళ్ళు ఇస్తావా? ఇవాళ నేను మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవాలి ఆటకి, అవతల పరిగెత్తాలి, నేను ఆటకి నాకు టైం అయిపోతుంది, తొందరగా నీళ్ళు ఇచ్చేయంటాడు. ఇవ్వలేదనుకోండి, ఒరే ఉండరా ఇస్తాను అన్నారనుకోండి, వాడి బింది మీద పళ్ళ మీద లాగి అవతల పారేసి ఖంగని గ్లాస్ అప్పుడైపోయేటట్టు నీళ్లలో ముంచేసి ఆ మట్టి నీళ్లు గడగడగడగడగడ 8 గుక్కలు తాగేస్తాడు. 6 గుక్కలు మీదో చేసుకుని ఆ ఎంగిలి గ్లాస్ అక్కడ ఎట్టేసి మీరు పవిత్రం అయిపోయారు తాగేయండి అని అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పిలుస్తున్నవాడు ఆగడిహ. అలా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్. అమ్మ నాకు అవతల ఆటలకు వేళ అయిపోయింది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నేను వెళ్ళి దొంగ పెట్టాలి, నేను చాలా అలిసిపోయాను, నాకు ఆకలి వేసేస్తుంది, నాకు తొందరగా పాలు తాగుదామని వచ్చాను, అమ్మ ఇస్తావా ఇవ్వా అంటే ఆవిడ వీడి హడావిడి చూసి పొంగిపోయింది. నేను ఆయన అండం కూడా మర్చిపోతున్నాను. ఆయన హడావిడి చూసి
పొంగిపోయి, ఏమిట్రా అని హడావిడి, ఏమిటి ఆ పాల కోసం, ఏమిటి ఆ హడావిడి, ఏమిటి ఆ చిందులేమిటి, ఆ గంతులేమిటి అని ఆ కృష్ణయ్యని చూసుకుని మనసులో పొంగొచ్చేసి, చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో అని ఆ పిల్లాడి వంక చూసి పొంగిపోతూ ఏం చేస్తాడో చూద్దామని ఆ చల్లే చిలుకుతాడు. చిలుకితే ఆయన ఒప్పుకుంటాడా? ఏంటమ్మా నేను ఎంత అడిగినా పాలు ఇవ్వకుండా చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నువ్వు చల్ల ఆపి నాకు పాలిస్తావా ఇవ్వ, నాకు కవ్వం పట్టుకున్నట్ట గట్టిగా పట్టుకుని ఆ కవ్వం ఆపేశాడు. ఆపగలడా? చిన్ని చెయ్యి, ఆ కవ్వం ఇలా పట్టుకుంటే ఆ కవ్వం తిరిగితే చెయ్యికి నిప్పెడుతుందేమో అని బెంగ అమ్మకి, అందుకని ఆపేసి అమ్మని ప్రేమతో జయించాడు. ఆ కృష్ణ పరమాత్మే కావచ్చు, అంత కృష్ణ పరమాత్మైనా చెయ్యేమవుతుందో అని చల్ల చేయడం ఆపేసింది అమ్మ. అమ్మ అమ్మే అంటే గెలుపు అక్కడే ప్రారంభమైపోయింది. భక్తి అమ్మతనంతో గెలిచేసిందండి కృష్ణుని యశోద. అందుకని సుడియుచు గిజుకుచు వాళ్ళుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. పొంగిపోయింది, అయ్యో పిల్లాడు ఆకలేస్తోంది అంటున్నాడు అని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పాలు తాగుతున్నాడు. ఈలోగా చూసేసరికి అక్కడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు కదా, సన్నని సెగ మీద పాలు పెట్టేవారు. ఆ పాలు ఇలా పొంగి పైకి వస్తున్నాయి. ఆవిడ చూసింది, పొయ్యిలో పడిపోతాయేమో పాలు అని ఆ పిల్లవాడిని గబగబా అక్కడ పెట్టి వెళ్ళి ఆ పాలు, పూర్వం దించడం అంటే అంత తేలిక కాదు, ఎందుకంటే ఆ మంట కట్టెల మంట, ఆ కట్టెల్ని కిందకి దిగజార్చి పక్కన పొయ్యికి అరుగు ఉండేది, ఇవి తీసి ఆ అరుగు మీద పెట్టి కుండ లోపల బరువుకి కింద చిట్లిపోతుంది. అందుకని ఈ పాలకుండ పట్టుకెళ్ళి ఓ చుట్ట కుదురు మీద పెట్టాలి. ఆగిపోయిన పాలకి పైన మూత పూర్తిగా పెట్టేశారనుకోండి, ఆ పాలకి రుచి రాదు. ఓరగిలా ఓ పళ్ళెం పెట్టాలి. అదంతా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి వ్యవహారం. నీకు ఇంత తర్ఫీదు ఎక్కడిది అని అనుకోకండి, ఒక్కసారి చేస్తే చాలదా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఆ కుండ తీసుకెళ్ళి ఓ చుట్ట కుదిరేసి ముందు, అప్పుడు ఆ కుండ దింపి, వేడిగా ఉంటుంది కదా, ఎత్తారనుకోండి ఈ కింద బరువుకి అది పిడక్కన ఆ ముక్కలు ఊడిపోయి కుండ కింద పడిపోతుంది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అంచుల వరకు పట్టుకోవాలి. ఎక్కువ ఎత్తకుండా కొంచెం కింద వరకే పట్టుకుని తీసుకెళ్లి చుట్ట కుదురు మీద పెట్టుకోవాలి. సో ఇవన్నీ చెయ్యడానికి కొంత నైపుణ్యం ఉండాలి గొల్లకాంతకి. అందుకని అమ్మ కొంచెం జాగ్రత్తగా ఈ పనులన్నీ చేస్తోంది. చేస్తూ ఆ కుండ తీసుకెళ్లి అక్కడ పెడుతోంది. అంతే, పాలు తాగుతున్న వాడిని పాలు పొంగిపోతున్నాయని పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా ఈయన ఇక్కడ కింద కూర్చోపెట్టిందంతే. కడుపారంచను బాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతిదది మత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నదినే మిథ్యాశంకులద్భాష్పుడై. అక్కడ పక్కన ఓ పేటేసి దాని మీద పిల్లాడిని కూర్చోపెట్టి, పాపం నేల మీద కూడా కూర్చోపెట్టలేదు, ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. చూశాడు, ఎందుకు దింపేసింది నన్నని చూశాడు. అక్కడ పాలు పొంగుతున్నాయి. అంతే, వచ్చేసింది కోపం. పాలు పొంగితే వెళ్ళరండి అంటే, నాకు పాలు ఇవ్వడం కన్నా నేను అవతల ఆటలకు వెళ్ళిపోవాలి. ముందే చెప్పాను నేను వెళ్ళిపోవాలి, తొందరగా పాలిమ్మని. నాకు పాలు ఇవ్వడం మానేసి నన్ను పీట మీద కూర్చోపెట్టి నువ్వు పాలు తీసుకోవడానికి వెళ్ళిపోయావా అంటే, నేను ఆటలు మానేసి నువ్వు మళ్ళీ పాలు ఇచ్చే వరకు నేను కూర్చుంటానా? ఇది ఆయనకు వచ్చిన భావన. కాబట్టి కోపం వచ్చేసి తింపడరన్, ఇంకా చాలా కోపం వచ్చేసి పెదవులు అదిరిపోతున్నాయి, ఈ బుగ్గలు ఎర్ర పడిపోయి. అసలే చిన్ని కృష్ణుడు, ఓ చిన్న కొప్పు, దానికి ఓ ముత్యాల సరాలు, చేతిలో ఓ వేణువు, ఓ కొమ్ము బూర, ఇవన్నీ పట్టుకుని ఇలా కూర్చున్నాడు. కూర్చుని వినాయకుడిలాగా కోపం వచ్చేసి పెదిమిలు అదిరిపోయి ఏం చెయ్యాలో తెలియలేదు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారే, అలా అక్కడ 4 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు తీశాడు. రాళ్ళు ఎందుకుంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. ఈ కుండలు అవి పెట్టే దగ్గర ఒరిగిపోకుండా ఒక్కొక్కసారి కొంచెం దాపు పెట్టడానికి రాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఆ రాళ్ళు ఉన్నాయి. ఓ రాయి తీసి ఆ కుండకేసి కొట్టాడు. కొడితే ఆ కుండ పగిలిపోయాడు. కుండ పగిలిపోయి అందులోంచి వెన్న పైకి వస్తున్నటువంటి ముద్దలు తేరినటువంటి పెరుగు ఒలికిపోయి పల్లం వేపకి ప్రవహిస్తోంది. చూశాడు, నిజంగా ఇంతకన్నా కష్టం ఇంటి యజమానురాలికి వేరొకటి ఉండదు తెలుసా అండి. ఖచ్చితంగా అసలే అప్పటి వరకు ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, టైం లేక 10 గబగబా టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటే, ఇంటి ఆయన గబాలన ఆయన ముందు తినేసి నేను ప్యాంటు షర్టు వేసేసుకుంటాను నువ్వు తిములు అని ఈయన గబాలన మజ్జిగ గ్లాసు కింద పంపేశాడు అనుకోండి. నిజంగా ఆవిడకు ఉంటుందండి కష్టం, అందులో కాలేస్తే జారిపోతారు.
ఫ్లోరింగ్ చూస్తే మార్బుల్ చేయించేశాడు. అందుకని మళ్ళీ ఏం చేయాలి, దాని మీద ఆ జిడ్డంతా విరిగిపోవడానికి మళ్ళీ ఏదో బియ్య పిండో ఏదో వేయాలి. ఉన్నవాడు ఊరుకోడు. ఆవిడ లోపల నుంచి వచ్చే లోపల ఇదంతా ఏదో సర్దేద్దాం అనుకుని ఓ బట్టోట పట్టుకొచ్చి ఇల్లంతా అలికేస్తుంటాడు. అయ్యా మీరు చేశారు కానీ మహాప్రభో చేసింది చాలు, ఆ జిడ్డు ఇల్లంతా కూడా పెడితే అందరూ పడిపోతారు, అలా ఆగండి నేను ఎత్తుకుంటాను. అదృష్టం కదా మీ వంటి భర్త, అందుకని అలా ఉండండి అని బియ్య పిండి తెచ్చుకొని చల్లుకుంటుంది ఆవిడ. అందుచేత యశోదకి ఇప్పుడు అంత ఇబ్బంది వచ్చింది, ఇల్లంతా మజ్జిగే. కాబట్టి ఆవిడేం చేసింది, అట్నుంచి ఇటు వచ్చి చూసి నేనేం చేస్తున్నట్ట కుండ బద్దలు కొట్టేశాను, అమ్మకు కోపం వస్తుందేమో అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఏడిస్తే ఏ గొడవ ఉండదనుకున్నాడు. కాబట్టి మిథ్యాసంకులద్భాష్పుడై, పోతన గారి పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయండి. ఆ కిందకొచ్చేస్తున్నటువంటి వెన్న ముద్దలు చూశాడు, అవంటే మహా ఇష్టం. కాబట్టి ఆ వెన్న తీసుకుని నోట్లో పెట్టి తినేస్తున్నాడు, గబగబా మింగేసి నాకు పాలు ఇవ్వలేదో ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో. మిథ్యాసంకులద్భాష్పుడై, ఇంకా అమ్మిటి తిరగలేదు, అనవసరం అప్పుడే ఏడుపు అనుకున్నాడు. మళ్ళీ ఇంకో ముద్ద మింగేసి ఆవిడ ఇటు కదిలేటప్పటికి చూస్తుందేమో అని మళ్ళీ అమ్మ నాకు పాలివ్వకుండా వెళ్ళిపోయావే అని మళ్ళీ ఏడుపు. ఆవిడ ఇంకా ఇటు తిరిగే లోపల చూశాడు, అమ్మో ఇంతవరకు వెళ్ళిపోయి ఈ మజ్జిగ వెన్న ముద్దలు ఇవన్నీ మూతికోట అంటుకుపోయింది, అది గబుక్కుని పోదు ఆ వెన్న జిడ్డు. వెన్న తినేసావు, కుండ పగల కొట్టేశావు అంటే నిన్నను చెప్పిన చార్ట్ షీట్ కరెక్ట్ అంటుంది. ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నాడు ఆయన, అందుకని ఇప్పుడు అది గుర్తొచ్చింది. లేనిపోని గొడవ, కుండ పగల కొట్టేశాను, అసలు అమ్మకి చిక్కకుండా వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దలు పట్టుకుని గబ్బ 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 గబ్బా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏ అవతారంలో ఉంటే ఏమిటి, ఆయనకి స్నేహం వానరాలతోటే. ఆ కోతులంటే ఎంత ఇష్టమో మా స్వామికి. వెళ్ళి ఇంకా దంచడానికి పనికిరాని చెక్క రోలు ఒకటి ఉంది, కొయ్య రోలు, ఆ రోలు తిరగేశాడు. ఎంత తెలివితేటలో చూడండి. మళ్ళీ ఆ రోలు మీద నించుంటే అందులో కన్నంలో కాలు అడుతుంది. తిరగేశాడు. తిరగేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. నించున్నవాడు పోని నించోవచ్చు కదా, మధ్య మధ్యలో ఓసారి అమ్మ వెనకాల వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నాకు పాలు ఇవ్వలేదో అని అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రాలేదు, అప్పుడే ఎందుకు ఏడుపు, కాసేపు ఆపుదాం అంటున్నాడు. తను తింటున్నాడు. ఆ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడు. చక్కగా అవన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి ఆ పిల్ల కోతులు, వాటన్నింటికీ పెడుతున్నాడు. అవి వచ్చి కోతులన్నీ తింటున్నాయి. ఆయన ఎక్కడుంటే అవి అక్కడ ఉంటాయి. కాబట్టి ఆ కోతులన్నీ తింటున్నాయి, ఆయన హాయిగా పెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూసి ఓసారి దొంగేడు పేడుస్తున్నాడు. ఆవిడ పాపం పాలు దింపింది అంతేనండి, చుట్ట కుదురు మీద పెట్టింది. వెనక్కి తిరిగి కృష్ణ అంటూ వచ్చింది. ఇంకెక్కడ కృష్ణుడు? కుండ పగిలిపోయింది, మజ్జిగ వెన్న ఇవన్నీ చూసింది. ఓహో, అంటే వీళ్ళు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడనమాట అనుకుంది ఆవిడ. అనుకుని ఎక్కడున్నాడు ఇప్పుడు గమనించాలి. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. కృష్ణుడు ఎక్కడుంటాడు? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, అంతటా ఉంటాడు. అంతటా ఉన్న పరమాత్మని ఒక చోట పట్టుకోవాలనుకుంటోంది. అనుకుని ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతకాలనుకుంది. వికచకమల్లనయ్య వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఓ రోలు తిరగేసి దాని మీదకెక్కి వెన్న ముద్దలు కోతుడికి పెట్టేస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది. చూసావిడ అనుకుందిట వెంటనే, లేక లేక పుట్టిన పిల్లాడు కదా అని నేను ఎప్పుడూ కొట్టడానికి చేతులాడక కొట్టకుండా నయానా భయానా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ వీడి అల్లరి ఎక్కువైపోయి వీడి అల్లరి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాట నంబె బాలు రకును పచ్చంబరయన్. ఆవిడెంత ఆలోచన చేసిందో చూడండి. లాలనమున బహుదోషము, పిల్లవాడిని లాలించి ఉరే నాన్న ఉరే కన్నా అని బతిమాలితే వాళ్ళు మాట వినరు. అప్పుడప్పుడు 4 తగల్నిస్తే అప్పుడు దారిలోకి వస్తారు. వాళ్ళకి ఇదే పచ్చం. అజీర్ణం వచ్చేసింది అనుకోండి, ఏం చెయ్యాలి? 4 రోజుల పాటు కరివేపాకు గుండేసుకుని అన్నం తిని కూరలు పచ్చళ్ళు పెట్టడం మానేస్తే జీర్ణశక్తి అదే పెరుగుతుంది మళ్ళీ. అందుకని చెప్పి వీడికి పచ్చం పెట్టాలి. 4 దెబ్బలు కొడితే వీడి దారిలో పడతాడు. కాబట్టి ఇవాళ వీడిని కట్టేస్తాను, కొట్టేస్తాను అనుకుని ఆ కృష్ణ పరమాత్మని పట్టుకోవడం కోసం అని చెప్పేసి, కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే మాటలేంటండి, అంత తేలికేం కాదు. ఆయనేమో ఇంత ఉంటాడు, తుర్రు పారిపోతాడు ఇటో. ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక గోపకాంత చూసేసింది. నిన్న మనం చెప్తే నమ్మలేదు కదా, ఇవాళ వాళ్ళింట్లోనే జరిగింది.
ఇప్పుడు ఏం చేస్తుందో పట్టుకోలేకపోయారా అనుకుంది కదా, ఇప్పుడు పట్టుకుంటుందో పట్టుకోలేదో మనం చూద్దాం. ఇప్పుడు మనం అడ్డగించద్దు, మనం అందరం స్పెక్టేటర్స్ గ్యాలరీలో. ఆవిడ క్రికెట్ ఆడుతుంది, చూద్దాం రెడ్డంది అని ఒకళ్ళు ఇంకోళ్ళకి అందరూ వచ్చేసారు. వచ్చేసి గోపకాంతలందరూ నవ్వుతూ నిలబడ్డారు, ఏం చేస్తావో చూస్తామని. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పిందని బాధ. అందుకని ఇప్పుడు తను పట్టుకోగలదో పట్టుకోలేదో కాదు, వీళ్ళందరూ పట్టుకోలేకపోతే ఏమంటారో అని బాధ. కాబట్టి ఆవిడందిట, ఒరే కృష్ణ ఏమిటి అల్లరి, చూస్తున్నాను, మర్యాద ఇస్తే నువ్వు బాగుపడేటట్టు లేవు, చూడు నిన్ను పట్టుకుంటాను, నిన్ను కొట్టేస్తాను ఇవాళ అని ఒక గొప్ప మాట అంది. అంటే నేను తల్లిని కదా, నేను ఎందుకు పట్టుకోలేను, వీళ్ళంటే పట్టుకోలేకపోయారు. పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చల్లముకొనిన పట్టుట బెట్టే, పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అందావిడ. చూడు ఏమిటో నిన్ను పట్టుకోవడం చాలా కష్టం అంటున్నారు వీళ్ళందరూ. నిన్ను పట్టుకోవాలంటే నాకు పెద్ద కష్టం రా, నిన్ను చూడు ఎలా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను ఇవాళ. అలా అనగానే ఆయనకి అనవసరంగా స్థానిక భద్రతా సూచనగా 3వ నెంబర్ ప్రమాద పతాకం ఆవిడ ఎగరేసింది. ఆయనకి తెలిసిపోయింది ఇవాళ పట్టుకుంటుంది. కాబట్టి ఈ మాట అనగానే ఆ కోతులకి పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మించి దూకించాడు. చిన్న పట్టుపంచ కట్టుకున్నాడు, మొలకి గంటుంది, అమ్మ పెట్టినటువంటి కాళ్ళకి గజ్జెలున్నాయి, ఎటు పరిగెత్తినా తెలిసిపోతుంది ఆ గజ్జెల వల్ల. ఇప్పుడు ఆ గజ్జెలతో ఉన్నవాడు తుర్రు పారిపోయాడు. ఇప్పుడు ఆవిడ అండం అంటే అనేసింది కానీ గబుక్కుని అంత దూరం పారిపోయాడు. ఈవిడ పరిగెత్తాలి వాడి వెనకాల, అంత తేలికండి పట్టుకోవడం. అందుకని ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. అందుకని ఆవిడ ముందు ఆ చీర తీసి ఓ దోపి, ఆ పమిట కొంగు తీసి ఇలా తిప్పి అది దోపుకుని పమిట సర్దుకుని ఆ జడ తీసి ముడేసుకుని, ఇంకా పిల్లాన్ని కొట్టడానికి పట్టడానికి ఎంత అల్లరో చూడండి, పెద్ద ముడోటి వేసేసుకుని ఆ జడ ఇప్పుడు సిద్ధమై ఎక్కడున్నావురా ఏది అని ఇలా ఆవిడ వెతుకుతూ దగ్గరికి వెళ్ళింది. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్ట నెట్సువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెర్రపచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. కొత్తగారు గారు అన్నారు, ఆ ఇల్లంతా స్తంభాలు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని, పరిగెత్తాడనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంట ఉంది, కాళ్ళకి గజ్జెలున్నాయి. అందుకనో స్తంభం చాట్న నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని. ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టినే ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన ఆ చాట్ ఉన్నాడు, అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా అనేటప్పటికి ఇటు పరిగెత్తి వెళ్ళిపోయాడు. మళ్ళీ పారిపోయి ఇంకో స్తంభం చాటుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెత్తేది పాపం. ఇలా పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా వెళ్ళిపోగానే ఓ స్తంభం చాటున నక్కి, అమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా, నేను వెన్న తిననే అమ్మా, నేను అల్లరి చెయ్యనే అమ్మా, నన్ను వదిలిపెట్టేవే అమ్మా. అసలు ఆవిడ పట్టుకున్నది లేదు, కట్టింది లేదు, కొట్టింది లేదు. కానీ కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఓ ఏడుపు, ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచెయ్యంతా కాటికైపోయింది, ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఈ లీల జరుగుతుంటేటండే 33 కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట. ఏమిట్రా ఇది, పరమాత్మ ఏమిటి, లీలేమిటి? ఒక అజ్ఞురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా కళ్ళు నిలిమేసుకుంటూ ఇలా దాక్కోవడమా? కుంతీదేవి అయితే అంది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించేశాడు ఆ రోజున. కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని
ఏ దశ వచ్చునో ఇది ఎన్ని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని అమ్మిటొచ్చేస్తుందో అని ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి చూశాట, దొరకలేదు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా అండి? వడల చెమటలగా ఎముదార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మ ఆ పరిగెత్తి అలిసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది. ఆ వేసుకున్న పమిట జారిపోతోంది. పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక 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 నవ్వులు. ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని. ఇంకా అడుగు తీసి అడుగు వెయ్యలేక, నాకు దొరకట్లేదు వీడు, చూసావా వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడో అని అక్కసొచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి. ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన దొరికేవాడు కాడాయన, అటువంటి వాణ్ణి దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది. అయ్య పిచ్చమ్మ, నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరకకపోతే అమ్మ కదా, పాపం నలుగురిలో అవమానం అయిపోతుందేమో, దొరికిపోతానమ్మకని దొరికిపోయాట. దొరికిపోతే గూడబారి పట్టుకొని గభాలన ఆ భుజం పట్టుకుంది. కడుపులో అక్కస వచ్చేసింది కదండి, కొట్టేయాలనుకుంది. కానీ ఇలా చెయ్యెత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఏడుపు, ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మా అమ్మా అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడి ఎలా ఏడి చేస్తున్నాడని కొట్టలేక ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందిట. వీడిని ఎక్కడో అక్కడ కట్టేస్తానని వాళ్ళందిట. ఎంత మభ్య పెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాన్ని ఇలా చేత్తో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికాడా పరమాత్మ ప్రపంచంలో? ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతుంది. ఎందుకని? వీళ్ళెవ్వరికీ దొరకని వాడు తనకి దొరికాడు, పట్టుకుంది వాళ్ళ. ఇది ఆవిడ సంతోషం. తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు. అందుకే అమ్మ తిట్లు తాటాకుమంట, అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది. అమ్మ తిట్లు ఎంత తాటాకుమంటలా ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది. ఎందుకు తిడుతుందో తెలియదు. 8:30 అయిపోతుంది, 8 నుంచి 8:30 వరకు తిడుతుంది ఆ పిల్లని. 8:30కి ఆ పిల్ల వచ్చి అంటే అమ్మ వంకాయ కూర చాలా బాగుండేవి, క్యారేజ్లో ఇంకొంచెం వేయి, మా ఫ్రెండ్స్ కూడా తింటాను, 2 గిన్నెల్లో పెట్టానులే అందరికీ అంటుంది. ఎందుకు ఆ తిట్లు? అమ్మ తిట్లంతే. ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు, తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు. పోతన గారు ఎంత దర్శనం చేశారో చూడండి ఆంధ్రీకరించడంలో. ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును మన్ను తినరట, చోరత్తొంబించుకయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. అబ్బాయి అంత అదృష్టం రా నాన్న. పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి? పాపం మీరు శ్రీకృష్ణులు కారేమోయే, ఇలా దొరికిపోయారేమిటో నాకు. పాపం పిచ్చివారు, మీరు ఇప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకు అంతాను, అన్నీ తీసుకెళ్లి ఉట్టి మీద దాచుకుంది, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి పిల్లల మీద, ఇలాగే ఉంటాయి ఆ దెప్పులన్నీ, చిత్రంగా ఉంటాయి. అవును పాప, ఎవరింటికైనా వెళ్ళి అదేంటి ఎంత బాగుంటుంది, ఎంత బాగుందో ఆంటీ మీరు వండిన కూర, మా అమ్మకి ఇలా వండడం రాదు అందనుకోండి, అమ్మకి కడుపులో అక్కస్ వచ్చేసి మర్నాడు మంచి కూర వండేసి పెట్టి అమ్మ కూర చాలా బాగుందమ్మా అన్న తర్వాత కూతురునో మాట అంటుంది. పాపమే మీ అమ్మకి వంట వస్తే కదూ, గాలికి పుట్టి ధూళికి పెరిగారు మీరు, ఏదో పాపం సర్దుకున్నారు, వాళ్ళు వీళ్ళు వండినట్టు నేను ఎక్కడ వండుతాను లేవే, ఇవ్వాలంటే ఏదో కుదిరింది కానీ అంటే ఎక్కడది నిన్న రాత్రిది. ఎంత తాపత్రయమో తను వండింది పిల్లలు సంతోషంగా తినాలని. కాబట్టి చూడండి ఆ అమాయకత్వం నిందించడంలో కూడా తిట్టడంలో కూడా ప్రేమే. వీరెవ్వరు శ్రీకృష్ణులు ఇవన్నీ ఏవి మనను ఉద్దేశించినవి కావు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, నువ్వు కృష్ణ ఏమిటో పాపం నువ్వు కృష్ణుడివి కావే, చోరత్వం వించుకయ్యను నేరరట,
పాపం నీకు దొంగతనం తెలియదుటే, నువ్వెప్పుడు వెన్న తినలేదే, నువ్వెప్పుడు నెయ్యి తినలేదే, పాపం మహానుభావుడు ఎంత అదృష్టం రా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు అంటే కడుపులో మంట. ఈ ధోరణి ఎక్కడికి పోతుందో తెలుసా అండి? మెల్లిగాను క్రమక్రమంగా ఆయన మీదకి వెళ్ళిపోతుంది, వసుదేవ మహానుభావుడు నందుడి మీదకి. ఎందుకని? కొడుకు మీద కోపం ఎక్కడికెడుతుందంటే, నా అదృష్టం రా నాయన ఎంత పూజలు చేశానో, అలాంటి మహానుభావుడు ఏది అక్కర్లేదు. ఇంట్లో ఉంటే పుస్తకాలు, వీధిలోకి వెడితే ఉపన్యాసాలు, వేలపట్టణం వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. బ్యాంకు పని నేనే చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేసుకోవాలి, కూరలు నేనే తెచ్చుకోవాలన్నట్టు ఎంత అందంగా మాట్లాడిందంటే ఆవిడ, ఎంత అల్లర్రా నాయన, నా అదృష్టాన్ని ఇలాంటి కొడుకుంటాడరా అని దెప్పి పొడిచి కృష్ణుణ్ణి. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టింది అనుకోండి, కట్టేయడం కష్టం, దొరకడు మళ్ళీ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? కట్టేయాలి ఆవిడ. అందుకని ఆ కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని ఆ కట్టడం కోసమని తాడు కోసం వెడుతోంది. వెళ్ళేటప్పుట ఆవిడ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశువు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. నేను వేరొకరి ఇంటి మీద పెడితే బాగుండదు, అందుకని కొన్ని మా ఇంటి మీదకి వెళ్ళేటట్టు ఉంటాయి చెప్పేవి. అది మీరు దానిలో ఉన్నటువంటి ఆ మర్యాద గుర్తించాలంతే. అందుకని ఆ కృష్ణుణ్ణి ఒక చేత్తో పట్టుకుని తీసుకెడుతోంది. రజ్జు పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్లున్నాయి, ఆ తాళ్లు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వదిలేసింది అనుకోండి పిల్లాన్ని, వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి, ఇలాగా ముడేస్తే ఈయన వెళ్ళిపోతాడు మళ్ళీ దొరకడం. అందుకని పిల్లాన్ని అలాగే పట్టుకుని ఒక చేత్తో 2 తాళ్లు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక్క చేత్తో 2 తాళ్లు ముడేయండి, చాలా కష్టం. ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి, ఒక చేత్తో తాళ్ళు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా 2 కలిపి ముడేస్తుండాలి. ఇవన్నీ దేనికి? ఆయన్ని కట్టేయడానికి. ఆయనేమో అమ్మ నేను ఎక్కడికి వెళ్ళనే, అమ్మా నన్ను వదిలేవేమ్మా, నన్ను వదిలేవేమ్మా అని ఇలా తోసేస్తూనే ఉన్నాడు. చెయ్య అంటుండాలి, తాళ్ళు తెస్తుండాలి. ముడేస్తోంది, బొజ్జటిట్టు తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఇన్ని తాళ్ళు కట్టినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మరిచిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరగగా పోతన గారు అన్నారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి ఆయన ఇటువంటి వాడు. చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి కౌగిలికి దొరకనివాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులకి చిక్కనివాడు. చిక్కడు శృతిలతి కావళి వేదమంత్రములకు దొరకనివాడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమ్మ చేతికి చిక్కి రోటికి కట్టబడినాడు. అమ్మ కడుపు ఇలా తిప్పి ముడేసేసింది, ఇలా తిప్పి రోటికేసి కట్టేసి ఆ రోజున యశోదాదేవి నేను పిల్లాన్ని కట్టేశాననుకుంటే పాకుతూ బెక్కుతూ అమ్మ వంక చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఇలా వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే నిజంగా బెంగెట్టేసుకున్న వాళ్ళ, అమ్మ కొట్టేస్తుందేమో అన్న వాళ్ళ ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనాడుట అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే రోటికేసి ఒంటి మీద శ్రీవత్సమన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చలేని స్వామికి ఈ పొట్ట భాగం అంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయిందిట. స్వామి, ఏ మచ్చలేనటువంటి నువ్వు మాలోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో, ఆ రోజున ఆ నడుమెంత నలిగిపోయిందో. మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు. ఎవరు ఆ నాభి ప్రదేశాన్ని, ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఉరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చ పడిపోయిందా? దామోదర అని పేరు వచ్చిందా నీకు? స్వామి, ఎంత మహానుభావ, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని
కృష్ణ భగవానుని యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది ఈ లీల విని. భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి. ఈ 2 అంగుళములు తక్కువ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి. నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు ప్రేమపాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమపాత్రము కావాలి. అయ్యో నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల. అయ్యో లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని. మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని, అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే, ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే, ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే, ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు. ఈ ప్రయోజనమునకు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు పూజలో. అది విచిత్రం తెలుసా అండి? మీరు ఒక పూజ చేసేటప్పుడు నిజంగా రమించిపోయినటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు పూజ చేస్తున్నారు అన్న భావన మర్చిపోతారు, పూజ ఎందుకు చేస్తున్నారన్న భావన మర్చిపోతారు. ఏదో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని పూజ మొదలు పెడతారు. పూజ మొదలుపెట్టి నిజంగా మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీరు పూజ చేస్తుంటే మీరు అమ్మవారికి ఇలా పువ్వులు వేస్తూ అథాంగ పూజ చేస్తాం కదండి. అమ్మవారికి అయితే కేశాది పాదాది పర్యంతం చేస్తాం. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అడుగుతారు. మీరు అమ్మవారికి పైనుంచి కిందకి పువ్వులు వేసుకుంటూ వస్తున్నారనుకోండి, మీరు అమ్మవారి ముక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నాసికాం పూజయామి అని ఒక పువ్వు విసిరేస్తాం. అసలు నిజంగా అథాంగ పూజ అంటే ఎలా చేయాలో తెలుసా అండి? మీరు పద్మాసనం వేసుకుని ఇలా కూర్చుంటే స్వామివారిని పూజ చేస్తున్నారనుకోండి, ఇవాళ శివరాత్రి కాబట్టి ఒక శంకరుడు అని మీరు అనుకున్నారనుకోండి, స్వామివారి పాదములు, తెల్లటి పాదములు, పాదములకున్న మంజీరములు, ఆ పాదముల మీద పడినటువంటి పువ్వు, స్వామివారు ఎప్పుడు ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చుని తనలో తాను రమించిపోతుంటాడు కాబట్టి మీరు ఆయన పాదాల పక్కన గుల్భౌ పూజయామి అని పక్కన ఇలా ముట్టుకుని చూస్తే గరుకెక్కిపోయినటువంటి ఆ చిన్ని పిక్కలు, ఆయన కాళ్ళు, ఆ మోకాళ్ళ మీద వెంట్రుకలు, తెల్లటి ఆయన కాళ్ళు, వాటి మీద పడినటువంటి ఎర్రటి పువ్వు కింద పడుతుంటే ఆయన తొడలు, ఆయన కడుపు, ఆయన నాభి, ఆయన గుండెలు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన నోరు, ఆయన పెదవి, ఆయన ముక్కు, ఆయన నేత్రములు, ఆయన లలాటం, ఆయన శిరస్సు, ఆయన చెవులు మీరు దర్శనం చేస్తూ నేత్రే పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి అని మీరు ఇలా వంగితే పూజకి అందం ఎక్కడో తెలుసా అండి? అప్పుడు శంకరుడు సంతోషించి ఏమి పూజరా నా నాయంత పొంగిపోయి చేస్తున్నావురా అని ఇలా అన్నాడు అనుకోండి, ఆయన తలమించి కదిలినటువంటి పువ్వు మీ మీద పడినట్టుగా మీరు భావన చెంది మీకు తగిలినట్టుగా అనిపించింది అనుకోండి, ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు 2 మర్చిపోయారు. మరిచిపోయి తాదాత్మ్యత పొందినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అది నిజంగా మహానుభావుడికి ఎవరికి వచ్చిందో కాలే ఆలోచన. శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన అన్నాడు. నిజం కదండి? ఆయన జటాజూటమునందు గంగ ఉంటుంది. ఆయన ఇలా అన్నాడు అనుకోండి, భక్తుడి వంక చూసి ఓ చాలా 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 సంతోషం, ఆయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి. శంకరుడు కానీ ఇలా అన్నాడో చేనంతా గంగమ్మ వాన చెంబులో చిరుడు పడిపోతాయి. ఎందుకని? జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమడ్ఢమడ్ఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలిల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధరుద్ధర స్ఫురత్ కుహూనిషీదినీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలింప నిర్జరీధన తనోతి కృత్తి సింధుర కళానిధాన బంధుర
అని ఆ శంకరుణ్ణి పూజ చేస్తూ రావణాసురుడు స్తవం చేస్తాడు. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అని నేను స్వామి గంగానదిలో స్నానం చేసి సైకతం మీద కూర్చుని ఇలా చూస్తే నాకు దూరం నుంచి నిన్ను చూస్తూ ఉంటే వృషద్విచిత్ర తల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు. నాకు 3 నేత్రములు కలిగినటువంటి మహాదేవ దర్శనం కావాలి అంటాడు. అలా మీరు పొంగిపోతూ చేస్తున్నటువంటి పూజ యందు నేను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు. ఈ 2 మర్చిపోవడం 2 అంగుళాలు తక్కువ అవుతోందన్నది మర్చిపోవడం, అలా ఎలా తక్కువ అవుతోందన్నది తెలియకపోవడం. ఈ ప్రయత్నానికి, ఈ తాదాత్మ్యతకు ఈశ్వరుడు లొంగిపోతాడు. ఇది భక్తితో ఈశ్వరుని బంధించుట. ఇలా భక్తితో కట్టేశారు పెద్దలు. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదం చదువుకుంది పాము, ఏ ఉపనిషత్తులు చదువుకుంది సాలెపురుగు. కేవలము భక్తి చేత పరమేశ్వరుడు వశుడైనాడు. అందుకే పోతన గారు అంటారు, మౌనులచే దానులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. మౌనంగా ఉన్న వాళ్ళ చేత, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళ చేత, ధ్యానము చేసే వాళ్ళ చేత, దానం చేసే వాళ్ళకి కూడా భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పగలమా? చెప్పలేము. కానీ ఆయన దేనికి లొంగిపోతాడు అంటే కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ అనుబంధం పెట్టుకోండి. కామోత్కంఠత కోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైన వృద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సు ధత్రీశ్వర. ఒక కొడుకుగా, ఒక భక్తుడిగా, ఒక తండ్రిగా, ఒక జగదాచార్యుడిగా మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుణ్ణి కట్టి మీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టగలదు ఆ భక్తి పాశం. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానంద మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచేచే కొంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటి అది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు
ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకుల్ అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్లాడని చూస్తున్నారు, కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జట ఏమడిగాడో తెలుసా అండి, నీకు మాంసము వాంఛయే నీ కరువా, శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా, ఎందుకయ్యా నీకంత కరువైతే ధవళ విపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి. ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది, హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా కూర్చున్నవాడి ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని 3వ అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా, ఏమిటయ్యా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే, శంకరా భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు. భక్తికి శంకరుడిగాను లొంగాడు, కృష్ణుడిగాను లొంగాడు. ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ 12 గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మననెందుకు అనుగ్రహించాడు, అనుగ్రహించి తీరుతాడు. అందుకని ఇంత పరమోత్కృష్టమైన లీల నేను చెప్పలేదు, ఈశ్వరుడే తెచ్చుకున్నాడు ఇవాల్టి ఉపన్యాసానికి ఆ లీల వచ్చేటట్టు. అందుకని మనయందు అవ్యాజమైన వాత్సల్యంతో పరమాత్మ భాగవతాంతర్గతమైన ఈ లీల ఇవాళ నా చేత చెప్పించి నన్ను మిమ్మల్ని అందరినీ ధన్యుణ్ణి చేశాడు.